జనరల్ అబ్జర్వేషన్ సార్, అంటే చాలా వరకు ఆయన అడిగారు, చాలా వరకు సార్ కూడా జవాబు చెప్పారు. జనరల్ అబ్జర్వేషన్ ఏంటంటే సార్, క్వశ్చన్ ఆన్సర్ చాలా ఇండిఫరెంట్ గా ఇస్తున్నారు సార్ ఆన్సర్స్. అంటే మరి కౌన్సిల్ అంటే చులకన నాకు తెలియదు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీరు రిప్లై చూడండి సార్ ఇంగ్లీష్ లో. ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్ ఎ గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ లీడర్స్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్, కార్పొరేట్ వరల్డ్, అదర్ ఇన్స్టిట్యూషన్స్ టు డెలిబరేట్ ఆన్ global, regional, local challenges. It is not a forum for signing of investments related MOAs. సార్ ఫోరం అంటే ప్లాట్ఫామ్ రెండు ఒకటే కదా సార్. ఇదేంటి సార్ ఇది ఇంత ఘోరమైన రిప్లై, అంటే ఇంత నెగ్లిజెన్స్ ఉంటే కౌన్సిల్. సార్ నేను ఇంకో అబ్జర్వేషన్ సార్, మీరు లోకేష్ గారు ఏమనుకోవచ్చు సార్, లోకేష్ గారు మేము అక్కడ ఉన్నప్పుడు ఈయన ఇక్కడ ఉండేవారు, చాలా హంబుల్ గా పద్ధతిగా చక్కగా ఉండేవారు సార్. ఇప్పుడు ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆయన జవాబు చెప్తారు సార్. ఏ క్వశ్చన్ అడిగినా సరే ఇప్పుడు సార్, ఇప్పుడు కేశవ్ గారు మాట్లాడుతున్నారు సార్. క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. ఇవ్వండి అది అయిపోయింది. ఓకే, ఒక్క నిమిషం అండి, కూర్చోండి. నా పేరు ఎత్తినప్పుడు నేను మాట్లాడతాను. కొత్త గారు నా పేరు ఎత్తినప్పుడు మాట్లాడతాను. నిన్న నేను ఎందుకు నుంచున్నాను సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నాడు. ఆ ఒక్క ఇష్యూపై నేను నుంచున్నా. నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ గారిని అడుగుతున్నా, ఏనాడైనా వేరే మెంబర్ సబ్జెక్ట్ నేను ఇన్వాల్వ్ అయ్యానా? ఈ సబ్జెక్ట్ నేను ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యా స్వామి? కూర్చునున్నా, ఆయన ఏం చెప్పలేదు. నేను కూర్చునున్నా, మీకు కంపట్లేదేమో, నేను కూర్చునున్నా స్వామి. మీరు అట్లా మాడితే ఎట్లా స్వామి? నా అబ్జర్వేషన్ ఏం లేదు సార్, నా అబ్జర్వేషన్ ఏమి లేదు. ఆయన గురించి చెప్తారు సార్. ఎందుకు ఆయన గురించి మీరు చెప్పడం? మీ క్వశ్చన్ లో మీ క్లారిఫికేషన్ ఏంటి? మీ క్వశ్చన్ ఏంటి అడగండి. ఆయన గురించి మీరు చెప్పడం ఎందుకు? దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వక్రంగా చాలా రిడిక్యుల్ గా ఉంది సార్. రిప్లై ఇది రిటర్న్ రిప్లై ఇంగ్లీష్ లో చాలా రిడిక్యులస్ గా ఉంది. సో ఐ రిక్వెస్ట్ ద మినిస్టర్ బిఫోర్ టేబులింగ్ దిస్, ప్లీజ్ గో త్రూ దిస్ రిప్లైస్. ప్లీజ్ గో త్రూ దిస్ రిప్లై. ప్లీజ్ మంత్రి గారు. సార్, సభ్యుడు నేను చెప్పినట్టు ఆవేదన తాపత్రయం అంతా కూడా ఏమీ రాలేదు అని ప్రపంచం అనుకుంటా ఉంది. కాదు, మా సమయంలో ఏదో పెట్టుబడులు వచ్చినాయనేటువంటి భ్రమింపజేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. దే హ్యావ్ టు డూ ఇట్. దాన్ని నేను తప్పుపట్టను. ఒక ప్రతిపక్షంలో వాళ్ళ పార్టీ తరఫున చెప్పుకోవడానికి అందొచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల వివరాలు ఏదో కూడా స్టేట్మెంట్ మీరు సభకి ఇచ్చిండుంటే, ఇదిగో ఇవి వచ్చాయనేటువంటిది, ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఇంత పెట్టుబడి వచ్చింది, ఇంత జిఎస్టీ వచ్చిందని చెప్పుంటే ఐ వుడ్ హావ్ ఆల్సో క్లాప్డ్ అధ్యక్ష. ఎస్, థ్యాంక్స్, బ్రహ్మాండంగా చేశారు గతంలోనా అనేటువంటిది నేను కూడా అనేవాడిని. ఊరికే మనం ఏదో బయటకు చెప్పుకున్నట్టు ఏంటండి. ప్లీజ్ కూర్చోండి సార్. అగ్రిమెంట్ నేను అనేది ఏంటంటే సార్, నేను అన్నది సార్, అల్టిమేట్లీ సార్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ ప్రాసెస్. ఒక కంపెనీని పెట్టుబడి తీసుకురావాలి ఈ కాంపిటేటివ్ వరల్డ్ అంటే ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ ప్రాసెస్. డెవలప్డ్ అయినటువంటి ప్లేసెస్ ఇవాళ దేశంలో బ్రహ్మాండంగా ఉన్నాయి. పూణే, ముంబై, లేకపోతే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు. అట్లాంటిది ఇక్కడికి తీసుకురావడానికంటే ప్రభుత్వం ఎవరున్నా కూడా ఛాలెంజింగ్ అధ్యక్ష. అగ్రిమెంట్లతోటే అయిపోదు, ఎంఓయూలతోటే అయిపోదు అధ్యక్ష. 60% ఎంఓయూలు రకరకాల దశల్లో స్లో అయిపోతాయి అధ్యక్ష. 40% మెటీరియలైజ్ అయితే కూడా అద్భుతం సాధించినట్టే అధ్యక్ష. వాళ్ళు ఏదో అగ్రిమెంట్లు చేసేస్తేనే అన్ని అయిపోతాయని వాళ్ళు అనుకోకూడదు, మేము అనుకోకూడదు అధ్యక్ష. వీ హ్యావ్ టు కంటిన్యూ టు చేజ్ దెమ్. మేము చెప్పాం, దావోస్ లో ముఖ్యమంత్రి గారు కలిసి వస్తే బిల్ గేట్స్ ని మళ్ళీ ఒక టీం పెట్టేశాం. ఆ టీం వాళ్ళు ఫాలో అప్ చేస్తే విత్ ఇన్ 1 month or 2 months లోనూ లీడ్స్ ని ఇవాళ నిన్న అగ్రిమెంట్లు సైన్ చేశాం. అక్కడితో అయిపోలేదు అధ్యక్ష. వీ హ్యావ్ టు ఫార్మ్ టీమ్స్, ఫాలో అప్ టిల్ ది గ్రౌండింగ్, టిల్ ది కంప్లీషన్. అది చేస్తే తప్ప సాధ్యం కాదు అధ్యక్ష. ఏదో అగ్రిమెంట్లు చేశాం, ఎవరిని మోసం చేయడానికి అధ్యక్ష? మనల్ని మనం మోసం చేసుకోవడానికి ప్రజలు ఇక్కడ మనల్ని పెట్టింది. అగ్రిమెంట్లు 10 లక్షల కోట్లైంది, 40 లక్షల కోట్లకు చేయొచ్చు. వాట్ ఈస్ ది రియాలిటీ? ఈ ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది అనేటువంటిది రేపు 4 సంవత్సరాల తర్వాత మేము చెప్పగలగాలి. వాళ్ళు ఈరోజు చెప్పగలుగుతున్నారా? మేము ఇంతమందికి ఇదిగో ఇన్ని పరిశ్రమలు పెట్టుబడి పెట్టాం, ఇన్ని ఉద్యోగాలు కల్పించామనేటువంటి చెప్పండి, సంతోషపడతాం మేము. ఇవాళ మేము తీసుకుంటున్నటువంటి ఛాలెంజ్ ఎంత పెట్టుబడులు తెస్తాం, ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాం అనేటువంటిది, ఎన్ని అగ్రిమెంట్ల సంతకం పెడతాం అనేటువంటిది కాదు అధ్యక్ష. అగ్రిమెంట్ల కోసం అయితే ఒక వింగ్ ఓపెన్ చేసి భారతదేశంలో వచ్చిన ప్రతి కంపెనీతోనూ మేము అగ్రిమెంట్ చేయొచ్చు అధ్యక్ష. ఆ ఉద్దేశం మాకు లేదు. వీఆర్ ట్రైంగ్ టు వర్కౌట్ ఎవ్రీ లీడ్. మళ్ళీ చెప్తున్నా,
ఈ సభ ద్వారా మీరు మేము మనం అందరం కలిసైనా సరే ఈ రాష్ట్రానికి మీ ఫ్రెండ్స్ ఎవరైనా పెట్టుబడులు పెడతారంటే కూడా రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు మాకు లీడ్ అందివ్వండి, ఆ కంపెనీల్ని మేము అప్రోచ్ అయ్యి పెట్టుబడులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. వీ వాంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, వీ వాంట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ అవర్ చిల్డ్రన్, దట్ ఈస్ అవర్ స్పిరిట్. నేను పాలిటిక్స్ లేక పోదలుచుకోలేదు. కాకపోతే మీరు గతంలో ఏం జరిగింది అధ్యక్ష? మీరు ఇన్వైట్ చేశారా? లులుని ఇన్వైట్ చేశారా? 12,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి అమర్ రాజాని ఏం చేశారు అధ్యక్ష? పక్క రాష్ట్రానికి ధర్మిస్తే 50,000 కోట్ల పెట్టుబడిలో తెలంగాణ క్యాప్చర్ చేసింది అధ్యక్ష. ఎవరికైనా ఒక ఫోన్ కాల్, ఎస్ లిటరల్లీ ఒక ఫోన్ కాల్ అధ్యక్ష. ఆ ఫోన్ కాల్ తో గవర్నమెంట్ ఈజ్ ఫోన్ కాల్ అవే కాదు అధ్యక్ష, ఏ ఇండస్ట్రీ చేంజ్ అవే విత్ ఫోన్ కాల్ అధ్యక్ష. ఒకే ఒక ఫోన్ కాల్ తో అమర్ రాజా తరలిపోయింది అధ్యక్ష ఈ రాష్ట్రం నుంచి. సాఫ్ట్వేర్ కంపెనీలు వదిలేదు, ఆఖరికి అండర్వేర్ కంపెనీలు వదలలేదు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? సాఫ్ట్వేర్ సరే, అండర్వేర్ కంపెనీని వదలనటువంటి వాళ్ళు ఏదో చేశామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే దయచేసి నేను రాజకీయాల్లోకి పోదలుచుకోలేదు. వీఆర్ హియర్ ఫర్ ది స్టేట్. ఓకే. ఆర్థిక మంత్రి గారు పెట్టుబడుల గురించి సుదీర్ఘంగా చెప్పారు అధ్యక్ష. దావోస్లో వచ్చి ముఖ్యమంత్రి గారు పర్యటన, వారు పడిన శ్రమ చాలా సంతోషం అధ్యక్ష. ఫైనల్ గా కూడా చెప్పారు అవుట్కమ్ ఏమీ లేదు, నీళ్ళు తర్వాత వచ్చి అది డ్యూ కోర్స్ లో వస్తుంది, ఇంకో 4-5 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు చెప్పారు. చాలా సంతోషం. అది దానికి అవుతుంది, అదే పరిస్థితి. కానీ ఇంకో విషయం కూడా చెప్పారు అధ్యక్ష, ఇది అమర్రాజు బ్యాటరీని వచ్చి తగిలించారని చెప్పారు. చెప్పండి. నేను అని చెప్తాను అని చెప్పారు అధ్యక్ష. ఈ మధ్య కాలంలో, ఈ 10 నెలల కాలంలో జేఎస్డబ్ల్యూ అనే సంస్థ జిందాల్ జేఎస్డబ్ల్యూ అనే సంస్థ ఆవిడ తగిలిస్తే వాళ్ళు వెళ్ళి మహారాష్ట్రలో 3 లక్షల కోట్ల రూపాయలతో వచ్చి వాళ్ళు ఎమ్మెల్యే చేసుకున్న అధ్యక్ష. ఈ 10 నెలల కాలంలో 3 లక్షల కోట్లతో. ఆ విషయం కూడా తెలుసు కదా, ప్రపంచానికి తెలుసు. కాబట్టి వాస్తవాల కంటే ఎవరు వెళ్ళిపోయారా, ఎవరు వచ్చారా, ఎవరైనా ఒక ఇండస్ట్రీ సార్, ఒక పరిశ్రమ పెట్టాలంటే ఎన్విరాన్మెంట్లు, వాళ్ళకి వచ్చిన అవుట్పుట్లు, అక్కడ ఉన్న పరిస్థితులు, కనెక్టివిటీ, అక్కడ ఉన్న పరిస్థితులు చూసుకొని పెడతారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం చేయమని అధ్యక్ష, చేయమని గత 5 సంవత్సరాల్లో యావరేజ్ 15,000 ఉద్యోగాలు వచ్చి మా ప్రభుత్వం వచ్చింది. లెక్కల దగ్గర ఉన్నాయి. అడగండి అధికారుల్ని, లేకపోతే జాయింట్ మీటింగ్ పెట్టండి, మమ్మల్ని కూడా పిలవండి. మీ అబద్ధం చెప్తున్నామా నిజం చెప్తున్నామా మేము కూడా మా అధికారులు అడుగుతాం. ఆ రోజు మాకు అధికారులు అబద్ధం చెప్పారా నిజం చెప్పారని. 13 లక్షల కోట్లు మా సభ్యుడు చెప్పాడు. ఆ ఎంఐ